హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా మకర రాశి వారు మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు చేతులు నిలవడం వేదా? ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి కళ్ళు మూసుకునే వరకు ఎముకలు అరిగేలా రక్తాన్ని చెమటగా మార్చి మీరు పడుతున్న కష్టం అంతింతా కాదు. అయినా సరే నెలాఖరు వచ్చేసరికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు శూన్యంగా మారుతోందో మీకెప్పుడైనా అర్థమవుతోందా? సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో అస్సలు ఊహించిన విధంగా అనవసరమైన ఖర్చులుగా మారి మీ చేతుల్లోంచి ఇసుకలా జారిపోతోందా? ఇంట్లో కారణం తెలియని గొడవలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు తరచుగా జరుగుతున్నాయా? మీరు ఎంతో నమ్మకంతో చేసిన అప్పులు తీర్చలేక, లేదా మీకు రావలసిన డబ్బులు సమయానికి చేతికి అందక ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారా? పనుల్లో అడుగడుగునా ఆటంకాలు, దాదాపుగా పూర్తయిపోయింది, ఇక అంతా మన సొంతం అనుకున్న పని చివరి క్షణంలో చేజారిపోవడం, మీ కళ్ల ముందే అవకాశాలు వేరే వాళ్లకు వెళ్ళిపోవడం జరుగుతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ మీ సమాధానం అవును అయితే మీరు ఖచ్చితంగా ఒక విషయం ఆలోచించాలి. ఇదంతా నా తలరాత, నా జాతకం బాగోలేదు, దేవుడు నాకు అన్ని కష్టాలే రాసిపెట్టాడు, నా గ్రహచారం ఇంతే అని మీరు ప్రతిరోజూ నిరాశపడుతూ ఉండవచ్చు. జీవితంలో ఎప్పుడూ నాకే ఎందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, నాకంటే తక్కువ కష్టపడేవారు ఎంతో హాయిగా ఉన్నారు కదా అని మీరు కుమిలిపోతూ ఉండవచ్చు. కానీ దీనికి కారణం బయటెక్కడో లేదండి, మీ ఇంట్లోనే, మీ కళ్ళెదురుగానే మీరు చాలా సాధారణమైన వస్తువుగా భావించి ఉంచుకున్న ఒక వస్తువు కావచ్చని మన సంప్రదాయ నమ్మకాలు, వాస్తుశాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ వస్తువేమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దాన్ని మనం రోజూ చూస్తూనే ఉంటాము, మన దైనందిన జీవితంలో అదొక భాగం అయిపోయింది. కానీ దానివల్ల మనకు తెలియకుండానే ఇంత నష్టం జరుగుతోందని, మన ఇంట్లో ఉన్న సానుకూల శక్తి అంతా హరించుకుపోతోందని మాత్రం మనం కలలో కూడా ఊహించము. మకర రాశి వారు ఈ వీడియో చూస్తుంటే మీ మనసులోని భారాన్ని కాస్త పక్కన పెట్టి ముందుగా కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని భక్తిగా రాయండి. వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న సమస్య డబ్బా, అప్పులా, కుటుంబ సమస్యలా, ఉద్యోగమా, వ్యాపారమా అనేది కామెంట్లో తప్పకుండా రాయండి. మీ బాధను పంచుకోవడం ద్వారా దానికి పరిష్కారం వెతికే మొదటి అడుగు మీరు వేసినట్టే అవుతుంది. నేను మీ కామెంట్స్ అన్నీ చాలా ఓపికగా చదువుతాను. మీ బాధను ఒక మహిళగా, ఒక అనుభవజ్ఞురాలైన మీ శ్రేయోభిలాషిగా అర్థం చేసుకోగలను. దయచేసి ఎలాంటి భయం పెట్టుకోకండి. నేను మిమ్మల్ని భయపెట్టడానికో లేదా వేలుకు వేలు ఖర్చుపెట్టి ఏదో పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు చేయమని చెప్పడానికో ఈ వీడియో చేయడం లేదు. మీ ఇంట్లో ఉన్న వాతావరణం, మీ మనస్తత్వం ఎలా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందో ఒక అక్కగా, ఒక చెల్లిగా మీకు వివరించబోతున్నాను. మన ఇల్లు ఒక దేవాలయం లాంటిది. అందుకు మనం ఎలాంటి వాతావరణం సృష్టిస్తామో మన జీవితం కూడా అలాగే రూపుదిద్దుకుంటుంది. అందుకే మీ సమస్యలను నిర్మోహమాటంగా పంచుకోండి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. మకర రాశివారి స్వభావం గురించి చెప్పాలంటే అసలు మీలా నిజాయితీగా కష్టపడేవారు ఈ భూప్రపంచంలో వేరొకరుండరని నేను ఘంటపథంగా చెప్పగలను. మీ రాశినాథుడు శని భగవానుడు కావడం వల్ల మీలో సహనం, బాధ్యత, నిజాయితీ చాలా ఎక్కువ. శనిదేవుడు ఎప్పుడూ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాడు, కానీ అది సులభంగా రాదు. చిన్న వయసు నుంచే, అంటే తోటి పిల్లలు ఆడుతూ పాడుతూ తిరిగే వయసులోనే కుటుంబ భారాన్ని మీ భుజాలపై వేసుకుంటారు. మీకంటూ కొన్ని కోరికలున్నా వాటిని లోపలే చంపుకొని మరీ మీ తల్లిదండ్రుల కోసము, తోడిబుట్టుల కోసము, లేదా మీ పిల్లలు, జీవిత భాగస్వామి కోసము ఎన్నో రకాల త్యాగాలు చేస్తారు. మీరు మీ కుటుంబం కోసం మీ సర్వస్వం దారపోస్తారు. మీ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమిస్తారు. సంపాదన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు. అవసరమైతే మీ అవసరాలను పక్కన పెట్టి మరీ డబ్బును పొదుపు చేద్దామని చూస్తారు. ఒక చిన్న బట్ట కొనుక్కోవాలన్నా సరే పాతవి ఇంకా ఉన్నాయి కదా, ఇప్పుడే ఎందుకులే అని మనసును సరిపెట్టుకుంటారు. కానీ విచిత్రమేమిటంటే మీరు ఎంత పొదుపు చేసినా అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికో అనారోగ్యం రావడము, వాహనం పాడవడము, లేదా ఎవరైనా బంధువులు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని అప్పు అడగడమో జరుగుతుంది. వాళ్ల కన్నీళ్లు చూడలేక మీరు దాచుకున్నది ఇచ్చేస్తారు. మళ్లీ వాళ్ళు ఆ డబ్బు తిరిగి ఇవ్వరు. దాంతో మీరు కష్టపడి కూడబెట్టిన డబ్బు మొత్తం నీళ్లలా ఖర్చయిపోతుంది. మీకున్న అతిపెద్ద లక్షణం ఏమిటంటే బయటికి మీ బాధను అస్సలు చూపించరు.
లోపల గుండె పగిలిపోతున్నా సరే పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు నవ్వుతో అందరినీ పలకరిస్తారు. నేనున్నాను అంటూ అందరికీ కొండంత అండగా నిలబడతారు. మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా ఇతరులకు సాయం చేస్తారు. కానీ మీకు కష్టం వస్తే మాత్రం ఎవరూ మీ వైపు కన్నెత్తి కూడా చూడరు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మకర రాశి వ్యక్తికి అక్షరాలా ఇలాగే జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు. కొంతమందికి వారి జాతకంలోని ఇతర గ్రహస్థితులను బట్టి, వారు నడుస్తున్న దశాంతర్దశలను బట్టి పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండవచ్చు. కానీ సంప్రదాయ జ్యోతిష్య నమ్మకాల ప్రకారం మెజారిటీ మకర రాశి వారు ఈ మానసిక సంఘర్షణను తమ జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొంటూనే ఉంటారు. మీ కష్టానికి గుర్తింపు రాదు, మీరు చేసిన సాయం ఎవరికీ గుర్తుండదు, పైగా మీ మీద లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తారు. అయినా సరే మీరు మళ్ళీ లేచి నిలబడతారు, మళ్ళీ కష్టపడతారు. ఇంత కష్టపడుతున్నా ఎందుకు కలిసి రావడం లేదు? దేవుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఇక్కడే మనం మన ఇంటి వాతావరణాన్ని చాలా నిశితంగా గమనించాలి. మనం గుడికి వెళ్తాం, దేవుడికి దండం పెట్టుకుంటాం, ఉపవాసాలుంటాం. కానీ మన ఇల్లు అని అతిపెద్ద దేవాలయాన్ని ఎలా ఉంచుకుంటున్నామో ఎప్పుడైనా గమనించామా? మన చుట్టూ ఉన్న పరిసరాలు మన మనస్సు మీద చాలా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇల్లు చిందరవందరగా, మురికిగా ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే గందరగోళంగా ఉంటాయి. ఇంట్లో లక్ష్మీ కటాక్షానికి అడ్డుగా భావించే విషయాలు చాలానే ఉంటాయి. మనం డబ్బులు పెట్టి కొన్నాము కదా అనో, లేదా ఎవరికి తేడికుందిలే తర్వాతెప్పుడైనా సర్దుదామనో కొన్ని వస్తువులను ఏళ్ల తరబడి ఇంట్లోనే మూలన పడేస్తాం. ఉదాహరణకు, ఎప్పుడూ కొన్న గడియారం పాడైపోయి గోడకు అలాగే వ్రేలాడుతూ ఉంటుంది. గడియారం ఆగడమంటే మీ పురోగతి ఆగిపోవడానికి సంకేతమని పెద్దలు చెబుతారు. కాలం ఎప్పుడూ ముందుకు సాగాలి. ఆగిపోయిన కాలం స్తబ్దతకు ప్రతీక. మనం చేసే పనిలో వేగం తగ్గడానికి, అవకాశాలు ఆగిపోవడానికి ఇది ఒక మానసిక అవరోధంగా మారుతుంది. అలాగే వంటగదిలో విరిగిపోయిన పాత్రలు, పగిలిన కప్పులు, బీటలు వారిన ప్లేట్లు వాడటం దరిద్రానికి హేతువని మన సంప్రదాయంలో నమ్ముతారు. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది ఎంతో పవిత్రమైనది. అందులో ఇలాంటి పగిలిన పాత్రలుంటే అక్కడ వండే ఆహారంలో కూడా ఒక రకమైన ప్రతికూలత చేరుతుందని, అది మన ఆరోగ్యంతో పాటు ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుందని అంటారు. కొన్నిసార్లు దేవుడి పటాలు కూడా పగిలిపోయి ఉంటాయి, లేదా ఫ్రేమ్ విరిగిపోయి ఉంటుంది. అయినా సరే వాటిని మార్చకుండా అలాగే ఉంచి పూజ చేస్తూ ఉంటారు. భగవంతుడిని సంపూర్ణమైన రూపంలో ఆరాధించాలి కానీ లోపమున్న చిత్రపటాలతో పూజ చేయడం శాస్త్రసమ్మతం కాదని పెద్దలు చెబుతారు. ఇంకొందరు పాత బట్టలు, ఎప్పుడూ చిరిగిపోయిన వస్తువులు, వాడని ఎలక్ట్రానిక్ సామాన్లు, తుప్పుపట్టిన ఇనుప వస్తువులు అన్నీ అటక మీదో మంచం కిందో కుప్పలు తెప్పలుగా పోసిపెడతారు. ఇవన్నీ నిజంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపుతాయా అంటే, ఇవి ఉంటే లక్ష్మీదేవి నిజంగానే ఇంట్లోకి రాదు అని నేనొక నిర్ధారిత వాస్తవంలా చెప్పడం లేదు. కానీ ఇలాంటి వస్తువులను ఇంట్లో ఉంచడం శుభప్రదం కాదని, ఇవి ఇంట్లో ఒక రకమైన ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయని మన భారతీయ సంప్రదాయంగా గట్టిగా భావిస్తారు. ఆ వాతావరణంలో మీరు ఉన్నప్పుడు మీ ఆలోచనలు కూడా నెగటివ్గానే ఉంటాయి. కోపం, చిరాకు, నిరాశ మిమ్మల్ని ఆవహిస్తాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా లేకపోతే మనం బయట ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కదు. కానీ మకర రాశివారు అసలు ముఖ్యమైన విషయం ఇంకా ఉంది. ఇక్కడ చాలామంది చేసే చిన్న తప్పే పెద్ద సమస్యగా మారుతుంది. మీ ఇంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువు ఉందో లేదో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే మీరు ఎంత సంపాదించినా అది నిలవదు. పైగా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వెలితి, తెలియని అశాంతి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అదేంటంటే పగిలిన లేదా బీటలు వారిన అద్దం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. పగిలిన అద్దాన్ని ఎందుకు ఇంట్లో ఉంచకూడదని పెద్దలు చెబుతారో ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? అద్దం అనేది కేవలం మన ముఖాన్ని చూసుకునే వస్తువు మాత్రమే కాదు. మన సంప్రదాయంలో అద్దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగల్లో, శుభకార్యాల్లో అద్దం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే అది మన ప్రతిబింబాన్ని, మనలోని శక్తిని చూపిస్తుంది. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం అద్దం ఇంట్లోని శక్తిని, కాంతిని రెట్టింపు చేస్తుంది. అలాంటి అద్దం పగిలిపోయినా, చిన్న పగుళ్ళు వచ్చినా
మూలలు విరిగిపోయినా, దాని వెనుక రంగుపోయి నల్లటి మచ్చలు పడినా అందులో మన ముఖం చూసుకోవడం చాలా అరిష్టమని చెబుతారు. ఇది కేవలం పాతకాలపు నమ్మకం మాత్రమే కాదు. దీని వెనుక ఒక సాధారణ మానసిక కోణం, ఎంతో బలమైన సైకాలజీ కూడా దాగి ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే మనం ముందుగా చేసే పని అద్దంలో మన ముఖాన్ని చూసుకోవడం. ఆ అద్దం పగిలిపోయి ఉంటే అందులో మన ప్రతిబింబం ముక్కలు ముక్కలుగా, వికృతంగా, అతుకులు పడినట్టు కనిపిస్తుంది. రోజు అలాంటి పగిలిన ప్రతిబింబాన్ని చూసుకోవడం వల్ల మన అచేతన మనస్సులో, అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మనపై మనకి ఒక తెలియని నెగిటివిటీ ఏర్పడుతుంది. మన ఆత్మవిశ్వాసం సండగిల్లుతుంది. నా జీవితం కూడా ఇలాగే ముక్కలైపోయిందేమో, నాలో ఏదో లోపముందేమో, నేను ఏ పనికి పనికిరానేమో అనే భావన మనకు తెలియకుండానే మన మనస్సులో నాటుకుపోతుంది. ఇలాంటి మానసిక స్థితితో, ఇలాంటి తక్కువ ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించడం చాలా కష్టం. ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు పగిలిన అద్దంలో ముఖం చూసుకుని వెళితే మీలో తెలియని బెరుకు, ఆందోళన ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే పగిలిన అద్దం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా ఆకర్షిస్తుందని, లక్ష్మీదేవి అడుగుపెట్టే సమయానికి ఈ నెగిటివ్ ఎనర్జీ ఆమెను గుమ్మం దగ్గరే ఆపేస్తుందని నమ్ముతారు. మన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని, ఆరాను పగిలిన అద్దం ఛిద్రం చేస్తుందని ప్రాచీన వాస్తుశాస్త్ర నిపుణులు వివరిస్తారు. అందుకే వెంటనే మీ ఇంట్లో అలాంటి అద్దం ఉంటే అది ఎంత ఖరీదైనా సరే మొహమాటం లేకుండా, అయ్యో ఇది పోతే ఎలా అని బాధపడకుండా వెంటనే బయటపడేయండి. దాన్ని ఉంచుకోవడం వల్ల మీకు కలిగే లాభం శూన్యం, నష్టం మాత్రం అపారమని గుర్తించండి. అద్దం మాత్రమే కాదండి, మన ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం గురించి కూడా ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడే ఘోరమైన తప్పులు చేస్తుంటారు. సింహద్వారం అనేది ఒక ఇంటికి ముఖం లాంటిది. దేహం ఎంత శుభ్రంగా ఉన్నా ముఖం కళావిహీనంగా ఉంటే ఎవరికైనా చూడాలనిపిస్తుందా? అలాగే ఇల్లు లోపల ఎంత అందంగా అలంకరించుకున్నా సింహద్వారం సరిగ్గా లేకపోతే ఎలాంటి లాభం లేదు. లక్ష్మీదేవి అయినా, ఇంకే మంచి అవకాశమైనా ఆ ద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశించాలి. మన సంప్రదాయంలో గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ గడపను దాటుకునే ప్రతికూల శక్తులు రాకుండా అది ఆపుతుందని నమ్ముతారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇంటి గుమ్మం దగ్గరే చెత్తబుట్టలు పెడతారు. ఉదయం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా అని రాత్రికి రాత్రి చెత్త అంతా తెచ్చి గుమ్మం ముందే కుప్పబోస్తారు. పనికిరాని వస్తువులు, వాడి పడేసిన చీపుళ్ళు, పాడైపోయిన లేదా తెగిపోయిన చెప్పుల స్టాండు అన్నీ అక్కడే సింహద్వారానికి అడ్డుగా పేర్చుతారు. కొందరు పూల కుండీలు పెడతారు, కానీ వాటికి నీళ్లు పోసి సరిగ్గా పట్టించుకోరు. దాంతో ఆ మొక్కలు ఎండిపోయి, ఆకులు రాలిపోయి గుమ్మం దగ్గర ఒక రకమైన అరిష్టమైన వాతావరణాన్ని తలపిస్తాయి. అలాగే ప్రవేశద్వారం దగ్గర సరైన వెలుతురు లేకుండా ఎప్పుడూ చీకటిగా, బూజు పట్టి ఉంటుంది. ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు రోజంతా ఆఫీస్లోనూ, వ్యాపారంలోనూ కష్టపడి ఎన్నో ఒత్తిడులు భరించి అలసిపోయి ఇంటికి రాగానే చీకటిగా, చెత్తతో నిండి ఉన్న మీ ఇంటి గుమ్మం చూస్తే మీ మనసుకు ఎలా అనిపిస్తుంది? చిరాకు రాదా? వెంటనే ఇంట్లో వాళ్ళ మీద అకారణంగా కోపం రాదా? మీకే అలా ఉంటే ఇంట్లోకి రావాలనుకునే లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుంది? అదే గుమ్మం శుభ్రంగా కడిగి, మంచి వెలుతురుతో, పసుపు రాసి, కుంకుమ బొట్లతో, ఒక అందమైన చిన్న ముగ్గుతో కళకళ్లాడుతూ ఉంటే ఆ ప్రశాంతత వేరు. ఆ ఇంటిని చూడగానే మీలోని అలసటంతా మాయమైపోతుంది. ముఖం మీద తెలియని చిరునవ్వు వస్తుంది. అందుకే ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం కేవలం లక్ష్మీదేవి కోసమే కాదు, మన సొంత మానసిక ప్రశాంతత కోసం, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరగడం కోసం కూడా చాలా అవసరం. ఇంటి గుమ్మం వద్ద ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరి ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. ఇప్పుడు నేను టైటిల్లో చెప్పిన ఆ ముఖ్యమైన విషయం, ఈ ఒక్క పరిహారం చేయండి, మీకు తిరుగులేని రాజయోగం అని చెప్పాను కదా, దాని గురించి చాలా వివరంగా వివరిస్తాను. ఇది ఎక్కడో వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి చేసే పూజ కాదు, ఎవరికో డబ్బులిచ్చి చేయించుకునే యాగాలు అంతకన్నా కాదు. ఇది చాలా సులభంగా, సురక్షితంగా ఎవరైనా తమ ఇంట్లోనే స్వయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోగలిగే పరిహారం. ముందుగా రేపో మాపో అని వాయిదా వేయకుండా
ఈరోజే మీ ఇంట్లో ఉన్న పగిలిన అద్దాన్ని, పనికిరాని వస్తువులను, ఆగిపోయిన గడియారాలను వెతికి మరీ జాగ్రత్తగా తొలగించండి. ఇక్కడ ఒక చిన్న సేఫ్టీ నోట్ ఏమిటంటే, పగిలిన అద్దాన్ని చేతులతో నేరుగా పట్టుకోకండి. దాన్ని తొలగించేటప్పుడు చేతులకు గాయం కాకుండా గ్లౌజ్ వేసుకోవడం లేదా మందం కాగితం, కార్డ్బోర్డ్ లాంటివి ఉపయోగించడం చెయ్యండి. గాజు ముక్కలు గుచ్చుకుంటే అనవసరమైన శారీరక ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందుగా జాగ్రత్త వహించండి. ఆ తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత దేవుడి గదిని లేదా మీరు పూజ చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం అయ్యే సంధ్యా సమయంలో, ముఖ్యంగా శుక్రవారం రోజైతే మరీ మంచిది, మీరు స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని పూజాస్థలంలో ప్రశాంతంగా కూర్చోండి. ఒక చిన్న మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి కుండిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఒక సాధారణ దీపం వెలిగించండి. ఇక్కడ కూడా జాగ్రత్త సుమ, దీపాన్ని వెలిగించేటప్పుడు పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి. అలాగే చుట్టుపక్కల తెరలు లేదా మండే వస్తువులు ఏమీ లేకుండా సురక్షితమైన ప్రదేశంలో చూసుకోండి. దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకుని మనస్సులోని ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి లక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకుంటూ మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మీకు మనశ్శాంతి కలగాలని వేడుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ మహాలక్ష్మయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది నేనొక సాంప్రదాయ ఆధ్యాత్మిక ఆచారంగా మాత్రమే మీకు చెప్తున్నాను. దీని చేస్తే మరుసటి రోజే మీ అప్పులన్నీ తీరిపోతాయని, ఆకాశం నుంచి డబ్బుల కట్టలు పడిపోతాయని నేను ఎలాంటి అవాస్తవిక హామీలు ఇవ్వడం లేదు, మిమ్మల్ని మభ్యపెట్టడం లేదు. కానీ ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా పోయి ఒక అద్భుతమైన సానుకూల శక్తి ఏర్పడుతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. మీరు చేసే ప్రతి పనిలో ఒక ఏకాగ్రత వస్తుంది. మీరు భక్తితో వెలిగించిన ఆ దీపపు కాంతి మీ మనస్సులోని అంధకారాన్ని తొలగిస్తుందని మన సంప్రదాయాలు చెప్తున్నాయి. కానీ మకర రాశివారు కేవలం దీపం వెలిగించినంత మాత్రాన, గుమ్మం కడిగినంత మాత్రాన అప్పులు వాటంతటవే తీరిపోవు కదా. ధన పరిస్థితి మెరుగుపడటానికి ఆధ్యాత్మిక అలవాట్లతో పాటు కొన్ని ప్రాక్టికల్ అలవాట్లు కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. దేవుడిని నమ్మాలి. అదే సమయంలో మన వంతు ప్రయత్నం మనం 100% నిజాయితీగా చేయాలి. మీ కష్టార్జితం వృధా కాకుండా ఉండాలంటే ముందుగా మీ ఖర్చులను మీరు ట్రాక్ చేయాలి. అసలు డబ్బు ఎటుపోతోందో, ఏ అవసరాలకు ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక పుస్తకంలో ప్రతిరోజూ రాసుకోండి. అనవసరమైన ఆర్భాటాలకు, ఇతరుల మెప్పు కోసం, సమాజంలో గొప్పగా కనిపించడం కోసం చేసే వృధా ఖర్చులను వెంటనే ఆపేయండి. మకర రాశివారికుండే పెద్ద లోపం ఏమిటంటే ఇతరుల కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోతారు. వాళ్లకు సాయం చేయడానికి తమ వద్ద డబ్బు లేకపోయినా తాము అప్పు చేసి మరీ ఎదుటివాళ్లకు ఇస్తారు. ఆ తర్వాత ఆ డబ్బు వసూలు చేసుకోలేక, తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తారు. దయచేసి ఎదుటివారికి కుదరదు లేదా లేదు అని మర్యాదగా చెప్పడం నేర్చుకోండి. మీ స్తోమతకు మించి ఎవరికీ హామీలివ్వతండి. మీకు అప్పులుంటే వాటిని చూసి భయపడకండి, పారిపోవాలని చూడకండి. ముందుగా ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకోండి. ఏ అప్పుకు వడ్డీ ఎక్కువగా ఉందో చూసుకొని దాన్ని ముందుగా తీర్చే ప్రయత్నం చేయండి. నెల నెల వచ్చే ఆదాయంలో ఎంత కష్టమైనా సరే మీ అవసరాలను కొద్దిగా తగ్గించుకుని అయినా సరే కనీసం ఒక 10% భవిష్యత్తు కోసం పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ఇంట్లో ఉపయోగం లేని వస్తువులను ఎప్పటికప్పుడు బయట పారేయండి. వాటిని పేరబెట్టి ఇంటిని గోదాములా మార్చకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో మీ కుటుంబ సభ్యులతో, మీ భార్య లేదా భర్తతో చాలా స్పష్టంగా, దాపరికాలు లేకుండా మాట్లాడండి. నాకీ నెల ఇంతే ఆదాయం వచ్చింది, మన ఖర్చులివి, మన అప్పులివి, మనం కాస్త సర్దుకోవాలి, ఒకరికొకరు అండగా ఉండాలి అని ఓపికగా వివరించండి. మీరు మనసులో బాధపడుతూ బయటకు గంభీరంగా ఉంటూ అప్పులు తెచ్చి మరీ వాళ్ల కోరికలు తీరుస్తుంటే రేపు పెద్ద కష్టం వచ్చినప్పుడు వాళ్లకు మీ పరిస్థితి ఎలా అర్థమవుతుంది? కాబట్టి ఇంట్లో పారదర్శకత, నిజాయితీ చాలా ముఖ్యం. ఇవన్నీ పాటిస్తే అదే పెద్ద రాజయోగం. రాజయోగం అనే పదాన్ని కేవలం కుబేరులైపోయి కోట్లు సంపాదించడంగా, పెద్ద బంగళాలు, కార్లు కొనడంగా మాత్రమే చూడకండి. రాత్రిపూట ఎవరి గురించి ఆలోచించకుండా, దిగులు లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టడం, రేపు ఉదయం అప్పులవాళ్లు ఇంటిమీదకు వస్తారేమో అన్న భయం లేకపోవడం,
చేతిలో ఉన్న 10 రూపాయలను క్రమశిక్షణతో వాడుకోవడం, మన ముందున్న మంచి అవకాశాలను గుర్తించే సరైన మానసిక స్థితి రావడం, కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని నవ్వుతూ భోజనం చేయడం, ఇవే నిజమైన రాజయోగ లక్షణాలు. ఈ ప్రశాంతతే మనకు దేవుడిచ్చే అసలైన సంపద. చివర్లో నేను చెప్పే ఒక సూచన మాత్రం మిస్ అవ్వకండి. మీ జీవితంలో మార్పు అనేది ఒక్క రాత్రిలో ఏదో సినిమాలోని అద్భుతంలా జరిగిపోయేది కాదు. మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలన్నీ, ఏళ్ల తరబడి పేరుకుపోయిన అప్పులన్నీ, మీ మనసులోని వేదన అంతా ఒకేసారి తీరిపోవాలని ఎప్పుడూ ఆశించకండి. అది ప్రాక్టికల్గా ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ మనం చేసే చిన్న చిన్న మంచి పనులు, పాటిస్తున్న చిన్న చిన్న మంచి అలవాట్లు కాలక్రమంలో ఎంతో పెద్ద అద్భుతమైన మార్పుకు దారితీస్తాయి. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, పగిలిన మరియు పనికిరాని వస్తువులను ఏమాత్రం ఆలోచించకుండా, మొహమాట పడకుండా ఇంట్లోంచి తొలగించడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించడం, అలాగే డబ్బు విషయంలో, ఖర్చుల విషయంలో కఠినమైన క్రమశిక్షణ పాటించడం, ఈ 4ంటిని మీరు ఒకేసారి కలిపి ముందుకు సాగితే మకర రాశి వారిని ఆపే శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ ఉండదు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వడ్డీతో సహా ఖచ్చితంగా దక్కుతుంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా మీరు మీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్మీదేవి ఎక్కడో ఆకాశంలో ఉండదు. మన ప్రశాంతమైన మనస్సులోనే, మన శుభ్రమైన ఇంట్లోనే ఆమె శాశ్వత నివాసం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు బలంగా నమ్మితే చాలు, దానికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటే చాలు, మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి మీ ఇల్లు ఆనందాల హరివిల్లులా మారుతుంది. మరి మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మీ ఇంట్లో కూడా పగిలిన అద్దం, లేదా చాలా కాలంగా పనిచేయని గడియారం, విరిగిపోయిన వస్తువులు, పగిలిన దేవుడి పటాలు ఉన్నాయా? ఒక్కసారి మీ ఇల్లంతా కలయ తిరిగి చూసుకొని, ఉంటే కామెంట్లో ఉంది అని, లేకపోతే లేదు అని నిజాయితీగా రాయండి. ఒకవేళ ఉంటే దాన్ని తొలగించే ప్రయత్నం ఈరోజే చేయండి. అలాగే మకర రాశి వారికి అంతా మంచి జరగాలని, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని భక్తితో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, మీ మనసుకు కాస్త ప్రశాంతతనిస్తే, ఇది మీ బంధుమిత్రులకు కూడా చేరువయ్యేలా తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, తెలిసిన వారితో వాట్సాప్లో షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక పుణ్యకార్యమే. ఇలాంటి మరెన్నో వాస్తవిక, ఆధ్యాత్మిక, వాస్తు సంబంధిత మరియు మకర రాశి వారి జీవిత విశేషాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. శుభం.